వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు, గ్లూటెన్ ఫ్రీగా దోస వేసుకోవాలి, బియ్యం లేకుండా అని అనుకునే వాళ్ళకి మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్‌ని నేను మీతో పరిచయం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా మంచి ప్రోటీన్ రిచ్ ఉన్న హెల్తీ కాకుండా టేస్ట్‌ని ఇచ్చే ఓట్స్ పెసరట్టుని చూపించబోతున్నాను. ఈ వీడియోని, ఈ రెసిపీని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్‌కి మోటివేషన్‌గా ఉంటుంది, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రెసిపీ చాలా క్విక్‌గా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నైట్ ఒకసారి నానబెట్టేసుకుంటే అలా మిక్సీలో వేసేసుకోవటమే. నచ్చిన రోటి పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడితో కానీ తినేసేయచ్చు. సో కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను ముందు రోజు నైట్, అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ముందు రోజు నైట్ ఇలా పొట్టు తీసిన పెసరపప్పును నానబెట్టుకుంటున్నాను. మీకు వీలవుతుందంటే పొట్టు పెసరపప్పు అయినా నానబెట్టుకోవచ్చు. అది మన ఒపీనియన్ అనమాట. ఇది అయితే నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇది ఇద్దరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ బిజీ టైం ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేసేసుకుంటే క్విక్‌గా, ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. సో ఒక హాఫ్ కప్పు పెసరపప్పుకి ఇక్కడ నేను ఓట్స్‌ని తీసుకుంటున్నాను. ఇది మీరు రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, క్విక్కర్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. మీ చాయిస్, మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి. ఈ ఓట్స్‌ని కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. ఈ పెసరపప్పులో హాఫ్ కప్పు ఓట్స్‌ని కూడా వేసుకుంటున్నాను అనమాట. సో ఈ పెసరపప్పు, ఓట్స్‌ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్‌గా వేసుకోవాల్సింది ఏంటంటే మెంతులు మనకి బైండింగ్ కంటెంట్‌గా ఉంటాయి. పొద్దున్నే మెంతులు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఒక పావు స్పూన్ మెంతులేసేసి వీటన్నింటిని మంచిగా నానబెట్టుకోవాలి. నానబెట్టే ముందు వీటిని మంచిగా కడుక్కోవాలి. ఏ పప్పులైనా సరే, గింజలైనా సరే, రైస్ అయినా సరే ముందు మంచిగా వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇది 2 సార్లు వాష్ చేసేసుకుంటాను. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టేసుకోవాలి. వాటర్ పోసుకొని, మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోండి. మనకి దోస పిండి లేదు, ఇడ్లీ పిండి లేదని బాధపడాల్సిన అవసరం లేదు. అయ్యో రేపు ఏం చేయాలి టిఫిన్ అనే బెంగ ఉండదనమాట. ఇలా ఒక ఓట్స్‌ని కానీ, పెసరపప్పుని కానీ రెడీగా పెట్టుకున్నారనుకోండి, మీరు ఇంట్లో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఇట్లాగా. ఇట్లాంటివి చాలా చాలా రెసిపీస్ ఫ్యూచర్‌లో నా వీడియోస్ వస్తాయి, చూడండి. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. నైట్ అయితే సోక్ చేశాను. మార్నింగ్ లేచేసరికి చక్కగా ఓట్స్, పెసరపప్పు చక్కగా నానిపోయి ఉన్నాయన్నమాట. ఈ విధంగా మంచిగా నానిపోతాయి. సో ఎక్కువ టైం పట్టదు. కనీసం ఒక మార్నింగ్ మీరు ఉదయాన్నే 6 గంటలకి లెగిసే అలవాటు ఉంటే 8 గంటలకల్లా కూడా నానిపోతాయి. అంటే మనం లేచిన దాన్ని బట్టి మనం సోక్ చేసుకోవచ్చు. 5 నుంచి 6కి నానబెట్టుకుంటే 8 గంటలకి ఈ విధంగా మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంటది. ఒక్కోసారి లెగవంగానే నానబెట్టాలని గుర్తుండదు కాబట్టి నైటే నానబెట్టుకుంటా నేనైతే. ఇది మీకు గుర్తున్న దాన్ని బట్టి 2 గంటల ముందైనా సరే నానబెట్టేసుకోవచ్చు. ఈ నానబెట్టిన ఈ ఓట్స్, పెసరపప్పుని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. ఈ మిగిలిన నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ నేను గ్రైండ్ చేసుకుంటాను. సో గ్రైండ్ చేసుకునే ముందు ఒక చిన్న అరంగుళం అల్లం ముక్కని తీసుకున్నాననమాట. క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి అరంగుళం అల్లం ముక్క, ఒక చిన్న పచ్చిమిరపకాయ వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్‌ని ఇస్తుందనమాట ఈ పెసరట్టుకి. సో పెసరట్టు అంటే అల్లము, పచ్చిమిర్చి కంపల్సరీ కదా. ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే ఓన్లీ సింపుల్ ఈ దోసనే చూపిస్తున్నాను. ఫ్యూచర్‌లో నేను ఇంకా మంచి మంచి ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి మీకు రెసిపీని చూపిస్తానన్నమాట. సో మంచిగా ఆ వాటర్‌తోనే కొద్ది కొద్దిగా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ పలుచగా అవద్దు, మరీ చిక్కగా అవద్దు బ్యాటర్ అనేది. సో ఈ విధంగా ఉండాలన్నమాట. పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అట్లాగా. సో ఈ బ్యాటర్ ఈ విధంగా రెడీ అయింది కదా. సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ చట్నీ చేసుకుంటున్నాను నేను ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేసుకుందాం అనుకున్నా. సింపుల్‌గా నీట్‌గా పుల్లగా, కారంగా తినడానికి నోటికి రుచిగా ఉండాలి కదా. సో అందుకని మంచిగా టమాటాలని ఈ విధంగా, పచ్చిమిరపకాయలని, కరివేపాకుని కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసేసి ఒక 5-10 నిమిషాల తర్వాత నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. టమాటాలను ఎప్పుడు కూడా నేను కట్ చేసేస్తానన్నమాట. 2గా కట్ చేశాక మధ్యలో ఉన్న తొడుము భాగాన్ని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను లాంగ్‌గా. పచ్చిమిర్చిని రఫ్‌గా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎనీవేస్ మనం పచ్చడిని కుక్ చేసి గ్రైండ్ చేయటమే కదా, అందుకోసమని. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద, ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి,
కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఈ జ్యూస్తో సహా వేసేసుకోవాలి. నాటు టమాటాలు అయితే చాలా బాగుంటాయి మన టమాటా పచ్చడికి. చక్కగా మూత పెట్టేసుకోండి. సిమ్లో 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులో మంచిగా వాష్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నాను. మీ దగ్గర పుదీనాకున్నా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. ఫ్లేవర్ ఒక్కొక్కటి దానికి ఒక్కోలా ఉంటుంది. అన్నీ కావాలన్నా వేసుకోవచ్చు. చట్నీ కూడా ఒదిగవుతుంది. ఎక్కువ క్వాంటిటీలో రెడీ అవుతుందనమాట. సో మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు కూడా కాదు, ఇంకా 2, 3 రెబ్బలు చింతపండు వేసేసుకోవాలి. మనం పచ్చిమిరకాయ వేసిన దాన్ని బట్టి చింతపండు ఎక్కువ వేయాల్సి వస్తుంది. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే చింతపండు క్వాంటిటీ కూడా పెరిగిద్ది అనమాట. సో ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత చక్కగా మంచిగా సాఫ్ట్ అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఆరబెడతాము. పక్కన ఆరబెట్టేసుకుందాం. నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల్లో ఆరిపోయినాయి. పచ్చిమిరకాయలన్నీ సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే రోటి పచ్చడి అని చెప్పాను కదా, రోట్లో రుబ్బుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. ముందైతే ఈ పచ్చిమిరకాయలని రోట్లో వేసుకొని ఫస్ట్ దంచుకుంటారనమాట. అదే విధంగా అదే టేస్ట్ రావాలి నేను ఈ విధంగా చట్నీ చేసుకుంటాను. ఇందులోనే ఒక 3 ఎల్లుల్లి రెబ్బల్ని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని వేసాను. సో ఇది వేసేసి రఫ్గా కొంచెం పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో వేసి. సో ఈ విధంగా రెడీ అవుతుంది. క్వాంటిటీ కొంచెమే చేశాను కాబట్టి అది అడుక్కెళ్ళిపోయింది. మీ దగ్గర చిన్న మిక్సీ జారు మీడియం సైజ్ కొంచెం పెద్దగా ఉంటే అది వేసుకోండి. నా మిక్సీ జార్ మరీ చిన్నది, ఇది టమాటాలు అనేసరికి చిందుతాయని నేను పెద్ద జార్లో వేసుకుంటున్నాను. సో మిగిలిన ఈ టమాటాలు అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మంచిగా కొంచెం ఎక్కువగా కొత్తిమీరని వాష్ చేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇందులోనే మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. రుచికి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో మిక్సీని నేను ఊరికే అలా బరాబరా 2-3 సార్లు తిప్పానంతే. చక్కగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఛానల్కి ఎంకరేజింగ్ ఉండాలంటే మీ సబ్స్క్రిప్షన్ కానీ, షేరింగ్ కానీ, మీ కమెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. నాకు బూస్టప్ ఇవ్వాలి కదా మరి నా ఛానల్కి మీరు. సో రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదైనా మనం ఒక తాలింపు పెట్టుకుని ప్యాన్ పెట్టుకొని 1 స్పూను నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, జీలకర్ర వేసుకున్నాను. ఒకటి 2 ఎండుమిర్చిని 2గా తుంచేసి వేసుకోవాలి. తాలింపులు మంచిగా పప్పులన్నీ మంచిగా వేగిన తర్వాత కరివేపాకు ఫైనల్గా వేసుకొని చిట్పట్లాడించి స్టవ్ ఆఫ్ చేసేయటమే. సో ఈ తాలింపుని మనం పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పచ్చడి. రైస్లోకి కూడా బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. మధ్యాహ్నం ఒక కూర, ఒక పప్పు వండుకున్నప్పుడు ఈ పచ్చడి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మళ్ళీ అదే స్టవ్ మీద పెనం పెట్టేశాను. పెనం వేడెక్కేలోపు ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ ఓట్స్ దోశ ఉంది కదా, పెసరపప్పు దోశ, ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. సో పెనం వేడెక్కిన తర్వాత నేనైతే కాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను. మీరు ఏ పెనం వాడినా వస్తుంది. ఈ పెనమే వచ్చినప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇంకా బాగా వస్తుంది. సో నేనైతే ఎప్పుడు ఛానల్ నుంచి కాస్ట్ ఐరన్ వాడుతున్నాను. దీనికైతే సీజనింగ్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలాగా స్ప్రెడ్ చేసి మంచిగా చేసామంటే మనకి వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. వేడెక్కిందని తెలియటానికే నీళ్లు చిట్లించానమాట. మనకి వేడి ఎక్కిందో లేదో చేయి పెట్టినా కూడా తెలుస్తుంది. కావాల్సినంత బ్యాటర్ వేసుకొని ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో దోశలో మనము ఏమి వేయలేదు కదా బియ్యం అని అనుకోవద్దు. ఓట్స్తో కూడా దోశ చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది. మనం వేసే ఆయిల్ని బట్టి క్రిస్పీగా కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి, లేదు సాఫ్ట్గా కావాలంటే కొంచెం మందంగా వేసుకొని ఆయిల్ తక్కువ వేసుకోండి, సాఫ్ట్గా దోశలు వస్తాయి. ఇది మీ చాయిస్ మీద ఉంటుందన్నమాట. మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా నిదానంగా దోశని తీసేసి వెనక్కి తిప్పుకోవటమే. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో చూసారా. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నైట్ పడుకునే ముందు అనుకోండి, జస్ట్ ఆ 2 నానబెట్టేసుకోండి, మార్నింగ్ దోశ వేసేసుకోండి, ఏదైనా కొబ్బరి పచ్చడి చేసుకోండి, టమాటా పచ్చడి చేసుకోండి, ఇక మీ ఇష్టం అనమాట. ఆల్రెడీ మీ దగ్గర నిలవ పచ్చడి ఉందా, టమాటా పచ్చడి కానీ ఏదైనా దాంతో కూడా చక్కగా తినేసేయచ్చు. అందులో కొద్దిగా పెరుగు కలిపేసుకొని మంచిగా ఆ పూటకి మనకి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. లైట్గా ఆకలే ఉంది డిన్నర్ టైం అంటే కూడా ఆఫ్టర్నూన్ మీరు ఈవినింగ్ ఒక 4-5 అలాగా నానబెట్టేసుకున్న 7-8 మీరు దోశ వేసేసుకోవచ్చు. చక్కగా రెడీ అయిపోతుంది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారని ఎంతో ఫీల్ అవుతూ నేను మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. నేను రోజు చేసుకునే ఈ రెసిపీ మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఐ హోప్ నేను ఈ రెసిపీని మీతో షేర్ చేసుకున్నందుకు మీరు అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో దీంట్లోకి టమాటా పచ్చడి అనేది టేస్ట్ చూసి నేను మీకు చెప్తాను. ఈరోజు నేను ఇదే టిఫిన్ చేసుకున్నాను అనమాట ఇంట్లో.
సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత ఫీల్ అయ్యానో ఇప్పటికీ నేను అదే ఫీలింగ్తో చెప్తున్నాను. ఎవరికైనా వచ్చి తీరుతుందనమాట. మామూలుగా దోశ వేసే అలవాటు ఉంటే చాలు. బ్యాటర్ మాత్రం ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు వేసేసుకోండి, చాలా బాగా వస్తుంది దోశ అనేది. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, వీడియోని చూడండి, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.